పిల్లలు అన్నదానికి మనకి ఏంటంటే పిల్లల జబ్బులన్నీ కూడా మనకు సీజనల్ గానే ఉంటాయి అవును. మాక్సిమం. సో అందులో మనకు మోస్ట్ కామన్ గా డెంగ్యూ ఒకటి, చికెన్ గున్యా ఒకటి, సీజనల్ ఫ్లూ ఒకటి, డయేరియాస్ ఒకటి. ఇప్పుడు అంతా హైదరాబాద్ లో నడుస్తున్నాయి ఇవన్నీ, మనకు స్టమక్ ఫ్లూ అని చెప్పి. సో దీస్ ఆర్ ద డిసీజెస్. ఇవే మనకి ఇప్పుడు మోస్ట్ కామన్ ఉన్నాయి ఇవే డిసీజెస్. ఓకే. సో వీటిని మనం ఎలా ప్రివెంట్ చేయాలి, సో అవి వచ్చినా కూడా దాని తర్వాత ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మనకు తెలియాలి. సో మనకు ముందుగా తెలుసుకోవాల్సింది మనము డెంగ్యూ, చికెన్ గున్యా ఈ రెండు కూడా మనకు దోమ కారణంగా మనిషికి స్ప్రెడ్ అవుతాయి. సో ఇవి డైరెక్ట్ గా కాంటాక్ట్ ద్వారా లేకపోతే డైరెక్ట్ ఒక మనిషి ఇంకో మనిషిని కలవడం ద్వారా వచ్చే జబ్బులు కాదు. ఓకే. సో ఒక మనిషికి డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఉంటే వాళ్ళు కుట్టిన దోమ ఇంకెవరినైనా కుడితే వాళ్ళకి ఖచ్చితంగా చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఓకే. సో ఈ రెండు జబ్బుల్ని మనం అరికట్టాలంటే మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది స్టాగ్నెంట్ వాటర్ ఇంటి చుట్టుపక్కల ఉండకూడదు. ఓకే. సో మనకు దోమలు వృద్ధి చెందడానికి స్టాగ్నెంట్ వాటర్ అనేవి చాలా వరకు కూడా మనకు వాటికి హెల్ప్ చేస్తాయి. తర్వాత రెండోది ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలి. ఈ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ మనకు ముఖ్య కారణంగా వచ్చేది మనకు ఏడీస్ అనే ఒక మస్కిటో ద్వారానే వస్తాయి. ఓకే. సో అది ఎక్కువగా మనకు డే టైంలో మాత్రమే సంచరిస్తుంది. సో వి కాల్ ఇట్ టైగర్ మస్కిటో. ఓకే. సో దాని ద్వారా మనకు ఈ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ స్ప్రెడ్ అవుతాయి. మస్కిటోస్ లేకుండా ఇంకొకటి మస్కిటోస్ కుట్టకుండా కూడా మనం అరికొట్టవచ్చు. సో దానికి ఎలాగంటే మనము ఈ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో పాటు ఇంట్లోకి దోమలు ఎక్కువ రాకుండా చూసుకోవాలి. ఓకే. తర్వాత మస్కిటో నెట్స్, బ్యారియర్ మెథడ్స్ ద్వారా మస్కిటో నెట్స్ కానీ తర్వాత మస్కిటో రిపెలెంట్స్ కానీ. చాలా మందికి మనకు చిన్నపిల్లలకు ఒక డౌట్ ఏంటంటే మస్కిటో రిపెలెంట్స్ మనం స్కిన్ పైన అప్లై చేయొచ్చా లేదా. సో అది చాలా మందికి ఉండే డౌట్. సో దానికి ఏంటంటే నా పరంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే స్కిన్, ఎందుకంటే ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతుంది. అందుకని ఐ ఆల్వేస్ అవాయిడ్ అప్లైయింగ్ సంథింగ్ ఆన్ టు ద స్కిన్. సో నేను చెప్తా ఏంటంటే బ్యారియర్ మెథడ్స్ ఆర్ బెస్ట్. మస్కిటో రిపెలెంట్స్ ఎస్ కెన్ బి యూస్డ్, దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లం లేదు. దాంతో పాటుగా మస్కిటో బ్రీడింగ్ లేకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తగా మనకు అవసరం. సో దీన్ని ప్రివెంట్ చేయడం ద్వారా మనము చికెన్ గున్యాను ప్లస్ డెంగ్యూను మనం అరికట్టవచ్చు. తర్వాత కమింగ్ టు సీజనల్ ఫ్లూ. సీజనల్ ఫ్లూ ఎట్లా అంటే మోస్ట్లీ ఇది ఎట్లా అంటే గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది మనకు. సో గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకు ఇంట్లో మనకు సమ్ టైమ్స్ ఎట్లా అంటే మనకి ఇమ్యూనిటీ ఎక్కువ కాబట్టి మనకి ఈవెన్ ఫ్లూ వచ్చినా మనకు సమ్ టైమ్ మనకి ఏమో ఒట్టి జలుబులాగా వచ్చి పోవచ్చు. కానీ అదే జలుబులాగా మనకు వచ్చింది బేబీకి స్ప్రెడ్ అవ్వచ్చు. బేబీకి ఇమ్యూనిటీ తక్కువ కాబట్టి వాళ్ళకి సమ్ టైమ్ అది బాగా సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మనకి ఎవరికైనా జలుబు వచ్చినా ఎప్పుడు మనం కోవిడ్ అప్పుడు ఫాలో అయినట్టే సేమ్ మనకి ఏమైనా సిమ్టమ్స్ అవి బాగా ఎక్కువ ఉంటే మాత్రం ఎస్పెషల్ చిన్న బేబీలు లెస్ దెన్ 1 year ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి దూరంగా ఉండడము. తర్వాత మనం ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు మదర్ దూరంగా ఉండలేని పరిస్థితి, అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటే 3-ply మాస్క్ అట్లాంటివి పెట్టుకోవడము, ఎస్పెషల్లీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు. లేకపోతే మనం బేబీకి దగ్గరుండి బేబీని మనం టేక్ కేర్ చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు స్కూల్ గోయింగ్ కిడ్స్ తర్వాత ఎస్పెషల్ ఏమైందంటే చాలా మందికి ఇద్దరు పిల్లలు ఉండడము, ఒక బాబు స్కూల్కి వెళ్తుండడము, దే గెట్ ద ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ద స్కూల్, వాళ్ళ నుంచి వీళ్ళకి రావడం, ఇంట్లో వాళ్ళందరికీ రావడం. సో ఎప్పుడైనా పెద్ద పిల్లాడికి లేకపోతే ఇంకొక పిల్లాడికి ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఒకరికి ఉన్నప్పుడు ఇంకొకళ్ళని దూరం పెట్టడం. అలాగే స్కూల్కి వెళ్ళిన పిల్లలకి కూడా వాళ్ళకి ఏంటంటే మనం సింపుల్ మెజర్స్ ఎట్లా లైక్ ఇఫ్ సమ్వన్ సిమ్టమాటిక్, వేరే వాళ్ళకి మనకు జలుబు దగ్గు ఉంది, సో వాళ్ళ నుంచి ఎలా దూరంగా ఉండాలి, మనము ఎలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మినిమల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత హ్యాండ్ వాషింగ్, ప్రాపర్ హ్యాండ్ వాషింగ్, లైక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ కమింగ్ అక్రాస్ లైక్ సమ్ వైరస్, సో మనం హ్యాండ్ వాష్ ప్రాపర్ గా చేసుకోవడం ద్వారా దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇక మళ్ళీ అందరు కోవిడ్ టైంలో చెప్పినట్టు ఊరికే ముక్కును కానీ నోస్ ను కానీ టచింగ్ సర్ఫేసెస్ అండ్ రబ్బింగ్ యువర్ ఐస్ నోస్, సో దేర్ ఇస్ ఎ హై ఛాన్స్ దట్ మనకు వైరస్ మళ్ళీ బాడీ లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువ. సో ప్రాపర్ హ్యాండ్ వాషింగ్, మెయింటైనింగ్ డిస్టెన్స్, తర్వాత ప్రాపర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద కిడ్స్, తర్వాత ఇది లైక్ ఈవెన్ ఇఫ్ సంబడి ఇన్ఫెక్టెడ్ ఇన్ ద హోమ్ వాళ్ళ నుంచి దూరంగా ఉండడము. సో ఇలాంటివన్నీ చేస్తే మనం సీజన్ ఫ్లూని కూడా ప్రివెంట్ చేయడానికి మనకి ఎంతకైనా అవకాశం ఉంది. ఓకే అండ్ ఈ రైనీ సీజన్ కానీ లేకపోతే వింటర్ సీజన్ కానీ వచ్చే ముందు ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోమని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఎందుకు ఉపయోగపడుతుంది అండ్ ఎప్పుడు వేయించుకోవాలంటారు?
ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనకి ఇప్పుడు మార్కెట్లో మనకు ఫ్లూ వ్యాక్సిన్స్ అన్ని బ్రాండ్స్ కూడా మనకు 4 రకాల వైరస్లను ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకే. సో అందులో మనకు అన్నిటికంటే మోస్ట్ కామన్ స్వైన్ ఫ్లూ కానీ తర్వాత ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇన్ఫ్లుయెన్జా బి, వీటన్నిటికి కూడా ప్రొటెక్షన్ మనకు ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా వస్తుంది. ఓకే. ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనకి 6 నెలలు నిండిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ఖచ్చితంగా వేసుకోవాల్సిన వ్యాక్సిన్. మళ్ళీ ఫ్లూ వ్యాక్సిన్ వేరే వ్యాక్సిన్ లాగా కాదు. ఫ్లూ వ్యాక్సిన్ ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ అది మనము కొత్త వైరస్ ఆ జీనోటైప్ మారుతూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా దే కమ్అప్ విత్ న్యూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్. సో దానికి ఎట్లా అంటే ఈవెన్ 6 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఫస్ట్ టైం వేసేటప్పుడు 2 డోసెస్ వేయాలి 1 మంత్ అపార్ట్. దాని తర్వాత సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ కూడా మనము ఒక్కొక్క డోసు ఇదే టైం ఫ్లూ టైం యూజువల్ గా మన దగ్గర మాన్సూన్ ప్లస్ వింటర్ లో బాగా డామినెంట్ ఉంటుంది. సో మాన్సూన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఫ్లూ షాట్ ఒకటి వేసుకుంటే ఖచ్చితంగా అది మనకి సీజన్ ఫ్లూ నుంచే కాకుండా మనకు భయానకమైన స్వైన్ ఫ్లూ నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది.